అండి వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సింధు వ్లాగ్స్. నేను మీ సింధుని. ఇవాళ చిక్కుడుకాయలు ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా? చిక్కుడుకాయలు పచ్చడి పెడదామని చూపిస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: నూనె, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లిపాయలు అండ్ మెంతు పొడి, ఉప్పు, కారం. చూసారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. పచ్చడి ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ చిన్నులపాయలు మిక్సీలో కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎలా ఉడకబెట్టుకోవాలనేది చూపిస్తాను, చూడండి. ఇలా పిసికి బాగా కొంచెం వాటర్ పోసుకుంటా పిసుకొని తీసుకోవాలి. అప్పుడు ఆ గుజ్జు తీసేసి పైది కింద వచ్చింది ఉంది కదా, అది మనం ఉడకబెట్టుకోవాలి. చూడండి ఎలా ఉడకబెడతాను అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. అది ఉడికే లోపల ఇప్పుడు చిక్కుడుకాయలు వేయించుకుందాం ఆయిల్లో. ఆయిల్ వేడెక్కింది, చిక్కుడుకాయలు వేయించుతున్నాను అనమాట. బాగా డీప్ ఫ్రై అవ్వాలి చిక్కుడుకాయలు. చూసారు కదా, డీప్ ఫ్రై అయినాయి. ఇప్పుడు అవి ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇలా బౌల్లో వేసుకున్నాక ఇంకొన్ని చిక్కుడుకాయలు వేసుకొని అలాగే డీప్ ఫ్రై చేసుకొని అలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేయించిన ఇది ఉంది కదా ఆయిల్, అందులోనే పోపు వేసుకోవాలన్నమాట. ఏం లేదండి, పోపు కాల్సింది కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి, పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు. అందులోనే మనం ఇందాక దంచుకొని పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా ఉడకబెట్టుకున్న చింతపండు అన్నమాట అది. ఇప్పుడు చూసారు కదా చిక్కుడుకాయలు అనమాట. ఇందాక మనం ఆయిల్లో వేయించుకున్న చిక్కుడుకాయల్లో ఇప్పుడు ఉప్పు వేసాము. నెక్స్ట్ ధనియాల పొడి వేస్తున్నాం అనమాట. చూసారు కదా, ధనియాల పొడి వేసాము. ఇంకా కారం కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు అదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట మనం. ముక్కలు పట్టేలాగా మనం అటు ఇటు తిప్పాలన్నమాట. చూడండి, చూసారు కదా ముక్కలకి ఎలా పట్టిందో. ఇప్పుడు ఉడకబెట్టిన చింతపండు అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, గుమగుమలాడి చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసి మిక్స్ చేసేద్దాం. ఇందాక వేడి చేసుకున్న పోపు దినుసులో ఆయిల్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం. చూడండి, ఇలా మిక్స్ అయినాక ఇలా అయిపోయింది. చూసారు కదా, గుమగుమలాడి చిక్కుడుకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.